my channel. Welcome to Session Vlogs. Hi guys, welcome to my channel Session Vlogs. So మీరు కనుక యూట్యూబ్ లో ఫస్ట్ టైం చూస్తున్నారా, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ రోజు అయితే సో ఎప్పుడు కానీ ఆఫీస్లో ఇంకా వీకెండ్స్లో ఎక్కడికన్నా రావాలి అని మన అందరికీ ఉంటుంది కదా. సో ఆఫీస్లో కూర్చొని బోర్ వస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే నా ఆఫీస్ ఫ్రెండ్స్తో ఒక వీకెండ్ ట్రిప్లా వేద్దాము అని చెప్పేసి ఇంకా వన్ డేలో వెళ్ళొచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుండో అనుకుంటారు. సో ఆ ట్రిప్ ఈ రోజు అయితే ఫైనల్ అయింది. అండ్ మేమైతే అనంతగిరి హిల్స్కి వచ్చాము. సో ఇక్కడ క్యాంపింగ్ టైప్ అనమాట. సో మేము క్యాంపింగ్లో ఎలా ఎంజాయ్ చేసామో, నైట్ అవుట్ అదంతా ఎలా ఉంటుంది అనేది మీరు వీడియోలో చూసేయండి. ఇంకా అందరం కలిసి ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతే బెటర్ కదా, అందుకని చెప్పేసి ఇంకా మలక్పేట అనుకున్నాము. సో నేనైతే మెట్రోలో ట్రావెల్ చేసి మలక్పేట దాకా వెళ్ళిన తర్వాత ఇంకా అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసేసరికి 2 అయింది. బట్ మేము స్టార్ట్ అవ్వాలి అనుకున్న టైం అయితే 12 అనమాట. ఇంకా డిలే అవుతుంది కదా, లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాము. అండ్ అప్పటికి 1 అవర్ జర్నీ చేసి 3 కూడా అయింది. ఇంకా 3 అయిన తర్వాత ఇంకా లంచ్ లేదంటే ఫుల్ ఆకలి అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆకలి అవుతుందని అందరం ఒక ప్లేస్లో ఆగి మంచిగా లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఫుల్ ఆకలి అయిపోయింది మాకైతే. అప్పటికి 3 అయిందంటే ఇంకా తొందరగా టైం అయిపోతుంది కదా, అందుకని ఇంకా మళ్ళీ స్టార్ట్ కూడా అయిపోయాము. అండ్ ఇంకా మేమైతే అందరం ఒక్కొక్క వెహికల్లో వెళ్ళామన్నమాట. ఇంకా అనంతగిరి వెళ్ళాలి అనుకుంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనం అందరం కావాలంటే ఫ్రెండ్స్ అందరు వెహికల్స్లో వెళ్ళొచ్చు, లైక్ బైక్స్ పైన వెళ్ళొచ్చు, లేకపోతే కార్స్ పైన వెళ్ళొచ్చు. అండ్ లేకపోతే అక్కడికి ట్రైన్ జర్నీ కూడా ఉందట. సో ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. మీరు ఒకసారి ట్రైన్ టైమింగ్స్ ఏంటి అనేది మంచిగా సర్చ్ చేసేసుకుంటే అర్థమైపోతుంది. అండ్ మేము బ్రేక్ అయితే తీసుకున్నాము ఒక దగ్గర, లేక్ దగ్గర. మేము వెళ్తున్న దారిలో ఒక లేక్ వచ్చింది మాకు. లేకే కదా, సో అండ్ ఇక్కడ ఫిషింగ్ కూడా అవుతుంది తెలుసా. ఇక్కడ ఫిషింగ్ కూడా అవుతుంది. సో ఒకసారి చూద్దాము అని చెప్పేసి మేము అందరం ఆగాము. అండ్ మీరు ఇంకేముంటుందో తెలియదు నాకు కూడా. Session Vlogs. ఇంకా 2 మినిట్స్లోనే స్టార్ట్ అయిపోయాము. బికాస్ అప్పటికే సన్ సెట్ అవుతుంది కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళాలి కదా. అండ్ మనం వెళ్ళే దారిలో కొంచెం ఇక్కడ రైల్వే ట్రాక్ కింద కొంచెం వాటర్ స్టోరేజ్ అయిపోయింది. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మేము అటు ఇటు లొకేషన్ చేసేసరికి వచ్చేసాము. దిస్ ఈస్ ద వైల్డర్నెస్ లేక్ ఫ్రంట్ క్యాంప్ సైట్ అనమాట. అండ్ క్యాంప్ సైట్ అనగానే ఓన్లీ క్యాంపింగే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేస్ కూడా ఉన్నాయి. సో వెబ్సైట్కి వెళ్ళి మనం కూడా చూడొచ్చు. నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేస్ కూడా చూసాను ఇక్కడ. సో అవి కూడా మంచి హట్ అది ఇది డిఫరెంట్గా స్టైల్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి మీరు. అండ్ తర్వాత ఇంకా ఈ ట్రీస్ ఇదంతా గ్రీనరీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇది వాక్ ఉంది కదా, అది నేను మళ్ళీ చూపిస్తాను. సో మేము మొత్తం 9 మెంబర్స్ వచ్చాము. సో 5 మెంబర్సే ఫస్ట్ వచ్చామన్నమాట. ఇంకా అందరు వస్తున్నారు. సో వచ్చే గ్యాప్లో మనం ఎంత తొందరగా వస్తే అంత తొందర లేక్ సైడ్ది క్యాంపింగ్ తీసుకోవచ్చు. సో మేము ఏది తీసుకుందాం అనేది చూసేస్తున్నాం అక్కడ. నీ మాల్బరీ చల్లకుండా దానికి ఎంత దుమ్ముందో, ఏ వర్షం పడ్డదో ఏమైందో. అందులో బల్లి చొచ్చు కూడా పోసి ఉంటుంది. ఇంకా ఇదన్నమాట మేము సెలెక్ట్ చేసుకున్న క్యాంప్ సైట్. అండ్ ఇక్కడ వచ్చేసి 6 టెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తము. అండ్ ఒక్క టెంట్లో 2 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ చైర్స్, టేబుల్స్ అండ్ క్యాంప్ ఫైర్ కోసం వుడ్ కావాలి కదా, అదంతా వాళ్ళే ఇస్తారు. అండ్ ఇంకా క్యాంప్ లోపల బెడ్, పిల్లో అదంతా ఎలా ఉంటుందో కూడా నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. అండ్ నేను ఇదంతా చెప్పేసరికి పాపం ఇంకా అలసిపోయి ట్రావెల్ చేసి మా వాళ్ళు అప్పుడే వచ్చేస్తున్నారు. అండ్ వీళ్ళంతా వచ్చేసి నా ఆఫీస్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో నేను నా ఫ్రెండ్ అయితే ఈ టెంట్ షేర్ చేసుకుందాం అనుకున్నా. సో ఎందుకంటే ఇది ఓపెన్ చేయగానే లేక్ వ్యూ కనిపిస్తుంది అందుకని. అండ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇంకా లోపల వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. లైక్ 2 బెడ్స్, 2 పీపుల్ పడుకునేలాగా 2 బెడ్స్, 2 పిల్లోస్ అండ్ 2 బ్లాంకెట్స్ కూడా ఉంటాయి. మా క్యాంప్ సైట్ పక్కకే ఉన్న ఇంకా లేక్ అదంతా పెద్దగా ఉంటుంది. సో అదంతా చూద్దామని కూడా వచ్చాం మేము. సో మేమైతే వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ ద లొకేషన్. jata చెప్పులు ప్లీజ్ ఇంకేం తీయకు ప్లీజ్ ఇంకేం తీయకు and my wallet and my net
ఆర్ఎస్ బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ చేసిన అని చెప్పురా. నేనేం చేస్తా సిఎంఆర్ లా. ఒక్కొక్కరు ఇంతింత లగేజ్ తెచ్చారా అన్నప్పుడు మా ఫ్రెండ్ అలా నేను జస్ట్ ఇవే తెచ్చుకున్నాను అని చెప్పేసి ఊపిస్తుండ అనమాట. అండ్ ఇదంతా వచ్చేసి మా క్యాంప్ ముందు సైడ్కి అదంతా వ్యూ అన్నమాట. ఇంకా క్యాంప్ సైట్ పక్కకి వేరే వాళ్ళ క్యాంప్ సైట్ ఉండడం అండ్ మా ముందు ఇంకా బ్రేక్ఫాస్ట్ మనం లంచ్ డిన్నర్ చేయడానికి నార్మల్ సీటింగ్ ఏరియా అదంతా ఉంది. ఇప్పటిదాకానే వచ్చినాము. వచ్చి ఇప్పుడు కొంచెం స్నాక్స్. సో స్నాక్స్లో ఏం పెడతారు అండ్ టీ అయితే మ్యాండేటరీ అనుకుంటాం ఎందుకంటే చాలా హెడ్ ఎగ్ వస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి కొంచెం స్నాక్స్ తిన్నాము. మిర్చిస్ అండ్ టీ అండ్ కాఫీ కూడా ఉంది. చూడకండి రా అందరూ. సో వీ కేమ్ టు రోబ్ యాక్టివిటీ లైక్ పడొద్దన్నావు కదరా. సో మేము ఇప్పుడే స్నాక్స్ అయింది అండ్ యాక్టివిటీస్కి వచ్చాము. ఇప్పుడు రోబ్ అవి యాక్టివిటీస్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడే వచ్చాము. ఏం కాదులా. అలా కొన్ని రోబ్ యాక్టివిటీస్ అవన్నీ చేసామన్నమాట. బట్ అన్నీ కంప్లీట్ చేయలేకపోయాము బికాస్ 3 to 4 అనుకుంటా కొంచెం డేంజర్గా ఉన్నాయి. అండ్ మిగతా అన్నీ ఓకేగానే ఉండే. అండ్ మా ఫ్రెండ్ అయితే ఇంకా మొత్తంకే అన్నీ అసలు ట్రైయే చేయలేదు. ఒక అమ్మాయి అయితే ఇంకా తర్వాత మిగతా బాయ్స్ అయితే ఇంకా అన్నీ ట్రై చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగే అన్నీ అయితే యాక్టివిటీస్ అయితే కొంచెం ఫన్గా మంచిగా అనిపించాయి. బికాస్ డైలీ లైఫ్లో అవన్నీ చెయ్యం కదా మనము అని చెప్పేసి ఇంకా నాకైతే అలా అన్నీ చెయ్యాలి లైక్ యాక్టివిటీస్ ఇష్టం అనమాట. సో ఇంకా మిగతా అవుట్డోర్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఇండోర్కి వచ్చి ఇవి నార్మల్గా అయితే ఆడుతున్నాము. అందుకే మంత్రాలు 4 ఆయన ఇట్లా కదా గల్లో పడ్డాను ఫ్రెండ్స్. నేను 1 2 3 4 5 పెట్టరా అది 3 1 2 అదైతే. అండ్ దిస్ ఈజ్ ద నైట్ వ్యూ అనమాట. ఇంతకుముందు చూపిస్తాను అనుక ఎంత బాగుంది కదా అసలు. రండి రావాలి అంటారు వెనకాల ఇక్కడ అమ్మకి పిల్లుందే. యో స్కేరింగ్ us. మేము వచ్చినాము తిన్నాము టీ తాగినాము. టీ తినేసరికి టీ చల్లారిపోయింది. ఒకరికి కొంతమందికి నచ్చలేదు స్నాక్స్, కొంతమందికి ఓకే నాకు ఆకలేదు కాబట్టి సపరేట్గా తినలేము. సో ఇంకా మిగతా అయితే మేము ఇప్పుడు గ్రిల్ అదంతా చేయడానికి సో చికెన్ అదంతా తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే వేరే వాళ్ళు వస్తారు అందుకే సైలెంట్. ఇంకా అమ్మ క్యాంపింగ్ సైడ్ మేము వెళ్తున్నాము. నువ్వు పిల్లిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గిట్టు పోతున్నాం. ఇంకా మా క్యాంపింగ్ దగ్గరకు అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మాకు గేమ్స్ అవన్నీ కొన్ని అది యాక్టివిటీ గేమ్స్ ఆడినాము. ఆడిన తర్వాత ఇక వేరే కొంచెం ఇండోర్ గేమ్స్ అని ట్రై చేస్తే మాకు బోర్ కొట్టిందనమాట అవి. అందుకని ఇంకా మా క్యాంపింగ్ సైడ్ మేము వెళ్ళి చికెన్ అదంతా గ్రిల్ క్యాంప్ ఫైర్ అదంతా పెట్టుకుంటే సెట్ అయిపోద్ది కదా, ఓ పని అయిపోద్ది కదా అని చెప్పేసి వచ్చేసాము. అండ్ ఇంతసేపు లైట్స్ లేకుండా ఉండే, ఇప్పుడే ఇంకా లైట్స్ తోటి మా క్యాంప్ చూడండి. ఇంకా అలా మంచిగా చైర్స్ వేసుకొని ముచ్చట్లు పెట్టుకుందాము అని చెప్పేసి కూర్చున్నాము. బట్ ఆ ముచ్చట్లు కాస్త డాన్స్లోకి మారిపోయాయి.
చాలాసేపు డాన్స్ తర్వాత ఇంకా ఫుడ్ ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి ఫుడ్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం. 3 kilos చికెన్ మోస్ట్లీ మ్యారినేట్ చేసుకొచ్చినాం. ఇప్పుడు మేము ఫ్రై చేసుకుంటున్నాం గాయస్. నేనే చేసుకొచ్చినా. సో లెట్స్ ఈట్. మనం ఏ ప్లేస్కైనా వెళ్తే ఇంతకుముందు ఎవరైనా వెళ్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం అని చూస్తాం కదా. సో అలానే మేము కూడా మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ వెళ్ళారంటే వాళ్ళని అడిగితే ఇక్కడ బార్బిక్యూ అదంతా బాగాలేకుండా అస్సలు బాగాలేదు, ఉడకలేదు అని చెప్పేసి అన్నారు. సో అందుకని ఇంకా మా ఫ్రెండ్ అయితే కుకింగ్ చేస్తుంది అనమాట. అందుకని ఇంకా తనే ఇంకా మనమే చిన్నగా సిలిండర్లా తెచ్చుకొని మనమే కుకింగ్ చేసుకుంటే బెటర్ కదా, ఎందుకో ఆ ఉడకందని చెప్పేసి అనేసరికి ఇంకా అందుకని మేమే ఓన్గా తెచ్చేసుకొని ఇంకా ఇలా మా ఫ్రెండ్ తెస్తే ఇంకా టేస్ట్ అయితే చేసాము. బట్ మా ఫ్రెండ్ అయితే కుకింగ్ చేస్తుందని తెలుసు కానీ ఇంత బాగా చేస్తుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా ఉండే తెలుసు అసలు. ఇంకా దెన్ అలా క్యాంప్ ఫైర్ కూడా సెట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ డీజే నైట్ కూడా ఉండే, కానీ ఇంకా మా దగ్గరనే చిన్న బాక్స్ లాగా ఉండే అనమాట సౌండ్ సిస్టమ్ది. సో అందుకని మేము డీజే దగ్గర అక్కడ కూడా ఎవరు చేస్తలేరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అలా వెచ్చగా క్యాంప్ ఫైర్ దగ్గరనే కూర్చొని రీల్స్, వీడియోస్, ఫొటోస్ అలా చాలా దిగాము. అవన్నీ నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో మర్చిపోకుండా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్. సో మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇంకా అలా మంచిగా తినేసి బచ్చుండిపోయాం మేము. The next day. మార్నింగ్. సో వాళ్ళంతా మార్నింగ్ సన్ రైజ్ చూద్దాము అని చెప్పేసి తొందరగా లేసాము. రాత్రి లేట్గా పడుకున్నా కూడా తొందరగా లేసి ఇప్పుడు సన్ రైజ్ వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. సో సన్ రైజ్ ఎలా ఉందో చూసి సన్సెట్ వ్యూకి వచ్చి చాలాసేపు ఫొటోసే దిగాము. అండ్ దిగిన తర్వాత ఇంకా కాసేపు వైభవ్తో కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఖాళీ కూర్చొని మంచిగా సన్ రైజ్ చూస్తున్నాం. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని రెడీ అయిపోయి బయలుదేరుతున్నామా. ఈ క్యూట్ డాగీ వచ్చింది. ఇది పొద్దు నుంచి మాతోటే తిరుగుతూ ఉంది. ఇంకా అలా తోకుపుతుండే ఇంకా పాప మాదేమో ఫుడ్ అడుగుతుంది. బట్ మా దగ్గర ఎర్లీ మార్నింగ్ మా దగ్గర ఏముంటుంది ఫుడ్, ఇంకా లేదురా అదిరా ఇదిరా అని చెప్పేసుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. అండ్ బ్రేక్ఫాస్ట్లో అయితే ఇంకా ఉప్మా, వడ అండ్ ఇడ్లీ, ఇంకా నార్మల్ చట్నీ అండ్ సాంబార్ ఉండే. ఇంకా నాకైతే ఉప్మా కొంచెం ఫేవరెట్ అని కాదు, ఎందుకో తింటాను నేను ఉప్మా ఎక్కడైనా. ఇంకా వడ అయితే ఆయిలీ అని, ఇడ్లీ కూడా తింటారు మా ఫ్రెండ్స్ చాలా మంది. బట్ ఇడ్లీ అస్సలు బాగాలేదని చెప్పేసి అన్నారు. ఇంకా నేను మోస్ట్లీ ఇడ్లీ అయితే ఎక్కువ, నాకు ఎందుకో ఇడ్లీ పేషెన్స్ తింటారు అనిపిస్తే. ఉప్మా కూడా అంతే అనుకోండి. మీలో ఎంతమందికి ఉప్మా ఫేవరెట్, ఎంతమందికి కాదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ రివ్యూ. సో మేము వచ్చింది అయితే ఇది ప్రైసింగ్ అయితే 2000 అనమాట. ఇంకా బయట 1000, 1800 అలా చాలానే ఉన్నాయి. బట్ మా ఫ్రెండ్స్ కొంచెం ప్రీమియంలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా 2000 అని చెప్పి ఇది వచ్చేసామన్నమాట. అండ్ ఫుడ్ విషయానికి వస్తేనైతే ఫుడ్ ప్రతి దగ్గర ఇంకా కొంచెం బయటకు వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా అన్ని బాగుంటాయని రూల్ లేదు కదా. సో అందుకని ఫుడ్ కూడా నాకు బాగానే అనిపించింది. అండ్ ఇంకా ఇదైతే ఫ్యామిలీ లైక్ క్యాంప్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ, కజిన్స్, ఇలా ఫ్రెండ్స్ వస్తే మనం ఎంజాయ్ చేయడానికి చాలా మంచి క్యాంపింగ్ సైట్ అని నాకు అనిపించింది. అక్కడ మొత్తం నేచర్, ఆ వాటర్ లేక్ అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొంచెం బ్యాడ్ ఏంటి అంటే ఏటీవీ డర్ట్ బైక్ రైడ్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ఏటీవీ రైడ్ అండ్ వాటర్ రైడ్స్ చేయడానికి వచ్చాను. బట్ అవి వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. నాకు అది కొంచెం బ్యాక్ డ్రాప్ అనిపించింది. ఇంకా ప్రతి క్యాంప్ సైట్లో ప్రతి దగ్గర ఏదైనా అన్ని పాజిటివ్ అవ్వాలని లేదు, అన్ని నెగిటివ్ అవ్వాలని లేదు. అండ్ ఇంకా గర్ల్సే వస్తే మాత్రం కొంచెం ఎక్కడైనా సెక్యూరిటీ మంచిగా ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా నాకైతే ఈ ఓవరాల్ క్యాంపింగ్స్ అయితే అదంతా ఫ్రెండ్స్ తోటి వచ్చాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది. ఇది చెప్దాం అనుకున్నా, మేము మార్నింగ్ లేచి మంచిగా ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి ఏమంటారు ఫ్రాక్స్ అలా తెచ్చుకున్నాం అనమాట. సో మాకు రాత్రి ఇంకా నిద్ర కరెక్ట్గా లేక ఓన్లీ సన్ రైజ్ కోసం అని లేసాం కాబట్టి ఇంకా నాకు నా ఫ్రెండ్ ఒప్పుకోలేదు. బట్ ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు, బాగా రెడీ అయ్యేటోళ్ళు ఉంటారు, వాళ్ళని చూపిస్తాను. సో ఇదే అనమాట. గర్ల్స్లో 2 టైప్స్ ఉంటారు. ఒకరు లేజీగా అవసరం అయిపో చెయ్యాలి ఇవన్నీ అని, ఇంకో టైప్ ఎక్కడికి వెళ్ళినా రెడీ అవ్వాలి, బాగుండాలి, చూడ్డానికి బాగుండాలి అనే టైప్ అనమాట. సో మా ఫ్రెండ్స్ ఫుల్గా రెడీ అయ్యి ఫుల్గా ఫొటోస్ తీసుకున్నారు అండ్ ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇంకా మేము వచ్చిన టైం అయితే అయింది, అప్పటికి ఇంకా టైం అయిపోతుంది కాబట్టి ఇంకా మేము అందరం మళ్ళీ ప్యాక్ చేసేసుకొని ఇంకా మంచిగా అలా మా
ఈ క్యాంపింగ్ సైట్కి అయితే ఇంకా బాయ్ చెప్పేసి వచ్చేసాం. వి ఎంజాయ్డ్ ఇన్ ద క్యాంపింగ్ అండ్ విత్ అ ఫ్రెండ్స్ అండ్ అనంతగిరి హిల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.